హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్పై జల్లెడ పెట్టి 1 కప్పు మైదా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా ఫ్రెండ్స్, వేసి జల్లెడ పట్టాలి. పట్టుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిసినట్టు స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చు. వేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అందులోనే 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే ఎగ్స్ బదులు 1 కప్పు పెరుగైనా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటే కేక్ ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. అందులోనే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేసుకున్నాక పావు కప్పు వాసన రాని ఆయిల్ అంటే సన్ఫ్లవర్ అయినా వాడచ్చు, కోల్డ్ డ్రాప్ అయినా వాడచ్చు. ఆయిల్ వేసుకొని 3 నిమిషాల పాటు ఆపుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పిండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వస్తే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మనం ముందుగా జల్లెడ పెట్టుకున్న పిండి బౌల్లో మిక్సీ పట్టిన పిండి వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. పిండి మొత్తం కలిపినాక సాఫ్ట్గా ఈ విధంగా వస్తుంది. అందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్స్ టూటీ ఫ్రూటీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే వాడచ్చు. నా దగ్గర అయితే కేక్ ప్యాన్ లేదు ఫ్రెండ్స్. అందుకనే ఒక స్టీల్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా ఈ విధంగా మొత్తం రాసుకోవాలి. రాసుకున్నాక 1 టీ స్పూన్ మైదా వేసి మొత్తం ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ పిండిని ముందుగా స్ప్రెడ్ చేసుకున్న బౌల్లో వేసుకోవాలి. వేసుకొని 2-3 సార్లు కిందకి పైకి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని పైన కొద్దిగా కర్బూజా గింజలు, కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మందటి ప్యాన్ తీసుకొని దాని లోపల స్టాండ్ పెట్టి మూత పెట్టి దాని మీద బరువు పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్నాక మూత తీసేసి మనం కలిపి పెట్టుకున్న కేక్ బౌల్ని అందులో పెట్టుకొని పైన మూత పెట్టేసి దానిపై ఏదో ఒకటి బరువు పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక మళ్ళీ తీసి ఒకసారి చాకుతో కేక్లో గుచ్చుకొని కేక్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంకా కేక్ ఉడకలేదు. మళ్ళీ మూత పెట్టేసి బరువు పెట్టి 30 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉడికినాక మళ్ళీ చాకుతో కేక్ లోపలికి గుచ్చి చూసుకుంటే ఏమాత్రం అంటలేదు. కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కేక్ ప్యాన్ బయటికి తీసి 10 నిమిషాలు అయ్యాక చాకుతో అంచులు కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. స్పాంజీగా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.